టు జేబీకే కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియో, షార్ట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు చూసేయచ్చు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి, ఓకేనా? పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాము. ఎందుకంటే ఆకుకూరలు అందరూ తినరు కదా, అందువల్ల మనం పాలకూర పప్పు అనేది చేసుకుందాం. నేను ఒక హాఫ్ కప్ అనేది కందిపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ చక్కగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని చక్కగా కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చక్కగా కందిపప్పుని చక్కగా కడిగి ఇలాగ పెట్టుకోవాలి, 4-5 సార్లు కడిగి. అలాగే నేను కట్ చేసి పచ్చిమిరకాయ అలాగే పాలకూర వేసానండి. ఇది కూడా వేసి వాటర్ వేసి మనము ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా మనము కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మనం కుక్కర్లో ఒక 5 విజిల్స్ అనేది రానిచ్చుకోండి. ఎందుకంటే పప్పు ఎక్కువ ఉడికితే మనం మెతిపే పని ఉండదు. అందుకని నేను పప్పు అనేది ఒక 4-5 విజిల్స్ అనేది రానిస్తాను. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత అనేది తీసి చూద్దాం. చూసారు కదా, మనకి పాలకూర పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇందులో ఏం చక్కగా మనము పప్పు గుత్తితో మెతిపే పని ఉండదు. ఇలాగ పప్పు అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకొని కొంచెం దగ్గర పడేలాగా మనం అనేది కుక్ చేసుకోవాలి. ఇలాగా చక్కగా కారం అనేది 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి ఇలా దగ్గర పడే వరకు మనము పాలకూర పప్పు అనేది చక్కగా ఏంటంటే పప్పు గుత్తితో మెతిపే పని లేకుండా ఇలాగ ఒక 5 నిమిషాలు పెట్టేసుకుంటే మీకు పప్పు అనేది ఇలాగ చక్కగా దగ్గర పడిపోతుందండి. కారం అనేది వేసిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మీకు చింతపండు అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే పులుపు కోసం చింతపండు అనేది నేను కొద్దిగా వేసాను అనమాట. మీరు చింతపండు వేసి ఒక దగ్గర పడేలాగా ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా తర్వాత మనం తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగైతే పప్పు మెతిపే పని ఉండదండి, చక్కగా ఈజీగా అయిపోతుంది మీకు. ఇలాగ నేను తాలింపు అనేది ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసాను. పప్పు అనేది దగ్గర పడి తీసేసిన తర్వాత మనము తాలింపు కోసం ఏంటంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అదేవిధంగా 4 వెల్లుల్లి రబ్బలు దంచి వేయండి. అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు, అదేవిధంగా 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1 టీ స్పూన్ వచ్చేసి మినపప్పు, సాయి మినపప్పు అంటాం కదా, అవండి. చక్కగా వీటిని ఏంటంటే గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేసి ఇలాగ ఫ్రై అనేది చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మన తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటే, పప్పు కూడా ఆకుకూర పప్పులు కదా, పిల్లలు అనేది ఇష్టపడరు ఆకుకూరలు అనేవి. ఇలాగ పప్పులో వేసి పెడితే వాళ్ళకు కూడా తినటానికి ఈజీగా ఉంటుంది. దానికి నచ్చదు అనడానికి ఉండదు కదా. కళ్ళకి చాలా మంచిదండి పాలకూర. ఆకుకూరలలో ఏవైనా తిన్నా కళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. వీటిలో లాస్ట్ వచ్చేసి కరివేపాకు వేసేసి తాలింపుని మనము పప్పులో వేసేసుకుందాము. ఇలాగ చక్కగా పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూర పప్పులు అనేవి ఏంటంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చూసారు కదా, మనం చిన్నగా కట్ చేసి వేయటం వల్ల పాలకూర వేసినట్టు కూడా తెలియదు, పిల్లలకు కూడా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పాలకూర అయితే పాలకూర పప్పు అనేది అయిపోయింది. మన ఛానల్ని ప్లీజ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఆన్లో పెట్టుకున్నట్టయితే మీరు మనకి కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లాంగ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు ఏ పెట్టినా కానీ మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ అనేది చేస్తాను, అదేవిధంగా వెరైటీస్ అనేది చేస్తాను. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోలు అనేది స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో